సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మూడు మ్యాప్లు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి మూడు కూడా ఉస్మాన్ సాగర్ మ్యాప్సే, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ మ్యాప్సే. అయితే ఈ మ్యాప్స్ గురించి ఏంటంటే ఇదేమో 2013 మ్యాప్ అండి. దీనిలో మనకి క్లియర్గా రాసున్నది మొత్తం ఏరియా 6338 acres అని రాసుందండి. ఓకే, 2013 మ్యాప్స్ సైన్డ్ అండ్ గివెన్ టు మై ఫ్రెండ్స్ జస్వీన్ అండ్ చక్రి. దాని తర్వాత 2019లో నేను ఆర్టీఐ ఫైల్ చేశానండి. ఆర్టీఐ ఫైల్ చేస్తే వాళ్ళు వెంట పడితే వాళ్ళు ఒక మ్యాప్ ఇచ్చారు నాకు. అందులో కూడా దిస్ ఇస్ ద బిగ్ మ్యాప్, ఇస్ ద ఆర్టీఐ మ్యాప్. ఇందులో కూడా రాసుంది చూడండి 6335 acres అని ఇందులో కూడా రాసుంది. నా వెబ్సైట్ మీద మేము ఇన్సిస్ట్ చేసినాం, నాకు ఇవ్వడం కాదు మీరు వెబ్సైట్ మీద పెట్టాలి అని ఇన్సిస్ట్ చేస్తే వాళ్ళు అప్పుడు పెట్టారు. పెట్టి అప్పుడు వాళ్ళు నేను డౌన్లోడ్ చేశాను ఆ మ్యాప్. లక్కీగా నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఈ మ్యాప్ ఉందన్నమాట, ఈ రెండో మీ కింద ఉన్న మ్యాప్. కానీ చిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ వెబ్సైట్లో పెట్టిన మ్యాప్లో 6000 acres మాత్రమే పెట్టారు వాళ్ళు. ముందు పెట్టిన మ్యాప్స్లో 6300 acres అని సైన్ చేసి ఇచ్చినారు. ఇప్పుడు ఇంకొక సైన్ చేసిన మ్యాప్ ఏముందంటే 6000 acres అని మాత్రమే పెట్టారు. ఈ మ్యాప్ ఏమో ఇది పైన పెడదామమ్మా. సో ఈ మ్యాప్ ఏంటంటే ఇప్పుడు మీరు వెబ్సైట్లో పెట్టిన మ్యాప్, ఇప్పుడు మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి, అందరు చెక్ చేయండి, ఈ మ్యాప్ వాళ్ళు తీసేశారు. ఆగే నీటి రిజర్వాయర్ గురించి మాట్లాడుతున్నా నేను, మామూలు చెరువు గురించి మాట్లాడలేదు ఇక్కడ, గమనించండి మీరు అందరు అది. ఓకే, సాగర్ ధారా ప్లీజ్. ఇంకో సైంటిస్ట్ కూడా వచ్చేసారండి, సాగర్ ధారా గారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కమిటీలో ఆయన రిపోర్ట్స్ కూడా రాశారు 2 సార్లు. ఇంతకుముందు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్లో ఆయన ఫార్మర్ కన్సల్టెంట్ కూడా. ఓకే, నో వీ హ్యావ్ ఆల్ ద 3 scientists ఆన్ ద ప్యానల్. సో ఇదండి, ఇది ముఖ్యమైన విషయం, పబ్లిక్ డొమైన్లో ఇది తీసుకురావాలని చెప్పి నేను చాలా బాధతో ఇది చెప్తున్నాను. రైట్ నౌ ఎవరి దగ్గర లేదు ఈ మ్యాప్స్, కేవలం మన దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను అందరికీ ఇది ఫ్రీగా అందరికీ పంచిపెట్టేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఈ మ్యాప్ అనేసి, ఎందుకంటే ఇది పబ్లిక్కి చెందిన రిజర్వాయర్. నా సెకండ్ పాయింట్ ఒకటి చెప్పేసి ఇంకా మనం సైంటిస్ట్ దగ్గరికి వెళ్తాము. ఆ సెకండ్ పాయింట్ ఏంటి అన్నది నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఏదైతే మనకి 12th నాడు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇక మనం తొలగించేసాము అని చెప్పారో ముఖ్యమంత్రి గారు, దాని మీద ఏంటంటే మనం గమనించాల్సిన పాయింట్, ఆయన 2018లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైకి చెప్పారు దట్ నేను కమిటీ రిపోర్ట్ తీసుకొస్తున్నాను, కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాతనే నేను GO111 గురించి వాళ్ళు చెప్తారు, అప్పుడే చేస్తామన్నారు నంబర్ 1. దాని తర్వాత డిస్పోజ్ అయింది ఆ కేసు. 6 months లోపల రిపోర్ట్ చెప్పటమని చెప్పారు. ఈ రోజు దాకా రిపోర్ట్ రాలేదు. మొన్న రిపీల్ చేసినప్పుడు కూడా రిపోర్ట్ ఇవ్వలే, మన ఎవరికి రిపోర్ట్ ఇందుకు కూడా చెప్పలే. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా, హైకోర్టులో చీఫ్ జస్టిస్ కోహ్లీ గారు వెళ్లే ముందర హైకోర్టులో చెప్పారు ఏమని, 4 weeks లోపల మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఏం చేశారు, ఆయన స్వయంగా అండర్టేకింగ్ ఇచ్చారు. 2021 ఆగస్ట్ అక్టోబర్ గురించి చెప్తున్నా, మొన్నటి అంటే 6 నెలల క్రితం చీఫ్ జస్టిస్ గారు అండర్టేకింగ్ ఇచ్చారు ఏమని, నేను 4 weeksలో సబ్మిట్ చేయబోతున్నానని. ఆ రిపోర్ట్ ఏమైంది, ఈ రోజు దాకా రిపోర్ట్ రాలేదు. ఇవన్నీ కాకుండా ఆయన అసెంబ్లీలో ఏమని చెప్పారు, GO111 కమిటీ రిపోర్ట్ రాబోతుంది, అప్పుడు రిపీల్ చేస్తాం, మేము ఆలోచిస్తామని చెప్పారు. అసెంబ్లీలో చెప్పినవంటే ఏంటి, ఇట్స్ వెరీ ఒఫిషియల్లీ రికార్డెడ్. దానికి కూడా అవి ట్రాన్స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు అసెంబ్లీలో. సో అది కూడా ఏం చేశారు ఆయన, ఈ రోజు దాకా ఆ రిపోర్ట్ కూడా లేదు. ఈ 3 రోడ్ల ఆయన రిపోర్ట్ అన్నది లేకుండా ఆయన క్యాజువల్గా మేము ఎత్తివేస్తున్నాం, క్యాబినెట్ చెప్పింది అంటున్నారు. ఆ క్యాబినెట్ కూర్చుంది మీరు చూసారా, నేను చూసానా? ఆ క్యాబినెట్ రెజల్యూషన్ ఎవరు మంత్రులు అక్కడ కూర్చున్నారో మీరు చూసారా, నేను చూసానా? వాళ్ళు నిజంగా రెజల్యూషన్ పాస్ చేసినారా? అన్ని మినిస్టర్స్, ఎవరైనా మినిస్టర్స్ వద్దన్నారేమో, ఎవరికి తెలుసు? అవునన్న వాళ్ళు ఎవరు, వద్దన్న వాళ్ళు ఎవరు, ఇవి ఎవరికి తెలియదు. సో ఇట్లాంటి నేపథ్యంలో 4వ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు. వాట్ డిడ్ ద సుప్రీంకోర్టు సే? సుప్రీంకోర్టు ఏదైతే 2007లో అంతకంటే ముందు కూడా 2000 ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందో అందులో క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారు, 2 రిపోర్ట్స్ కాల్ఫర్ చేసింది. 2000లో ఏదైతే ఆర్డర్ వచ్చిందో 2 reports, interim report and final report by top scientists whom they appreciated and thanked అన్నమాట. వాళ్ళ కాస్ట్ కూడా భరించింది. సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళ కాస్ట్ మనం భరించాలి అని. ఆ రిపోర్ట్ తర్వాత తల థ్రెడ్ బేర్గా GO111ని చదివి ఇది ఉండి తీరాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఇది వెళ్ళకూడదు అని సుప్రీంకోర్టు నిర్ణయించి అక్కడ నుంచి కేసు డిస్పోజ్ చేసినప్పుడు
అట్లా GO111 ఉండాలి అని చెప్పిన ఆ GO111ని మనం ఏ బేసిస్ మీద మనం తీస్తున్నాం? ఆ ఎక్స్పర్ట్ కమిటీని మనం నమ్ముతున్నామని కాదు. ఎందుకంటే ఆ ఎక్స్పర్ట్ కమిటీని ఏదైతే వీళ్ళు 3 మెంబర్స్ల కమిటీ పెట్టారో అందులో ఎవరు ఎక్స్పర్ట్ లేరు. నంబర్ 1, అందరూ ఈయన సర్వెంట్సే. అంటే ఏంటి? అందరూ IAS ఆఫీసర్సే. నంబర్ 2, సో హౌ ఆర్ దే ఎంపవర్డ్, హౌ ఆర్ దే ఎక్స్పర్ట్స్? అట్లాంటి రిపోర్ట్ కూడా ఇవ్వకుండా, ఇప్పుడు అట్లాంటి రిపోర్ట్ కూడా ఇవ్వకుండా NGTలో, హైకోర్టులో, అసెంబ్లీలో మాట ఇచ్చి కూడా ఆయన ఏం చేశారంటే మేము ఎత్తివేశాం అని అట్లా డిక్లేర్ చేస్తే ఇక్కడ ప్రజాతంత్రంలో అది ఒప్పుకోవడానికి లేదు. ఒప్పుకుంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఒప్పుకుంటే నేను ఒక దేశ ద్రోహిని అవుతాను, హైదరాబాద్ ద్రోహిని అవుతాను. నేను కాదలుచుకోలేదు, మేమెవరం కాదలుచుకోలేదు, ఈ సైంటిస్టులు కాదలుచుకోలేదు, మీరెవరు కాదలుచుకోలేదు. కాబట్టి హైదరాబాద్ని, సికింద్రాబాద్ని రక్షించుకోవడానికి ఇది ఒక ఎడారిలా మారకుండా, లేకపోతే ఇది వరద వస్తే కొట్టుకుపోకుండా ఆపడానికి మాత్రమే మీరు ఆ నిజాలు వింటే మీరు కంపిస్తారు. ఇంత భయంకరమైన డెసిషన్ ఎట్లా తీసుకుంటారని ఫర్దర్ మనమంతా మన సైంటిస్ట్ నుంచి వినిస్తాము. ఫస్ట్ నేనేమో ఐఎమ్ ఇన్వైటింగ్ డాక్టర్ K. బాబురావు గారు టు ప్లీజ్ స్పీక్ వాట్ ఎవర్ దీస్ హీ వాంట్స్ టు అడ్రస్ out of his knowledge domain and out of his humanity concern, that what he wants to tell now that the CM has declared it, though we don't accept it, he tells that it is declared. కాబట్టి మీ ప్రెస్ వాళ్ళందరూ ఏమేం క్వశ్చన్స్ ఉన్నా కైండ్లీ పోజ్ ఇట్ టు ది పీపుల్స్ కమిటీ మెంబర్, ఎస్పెషల్లీ సాగర్ గారి దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. ఎందుకంటే ఆయన కొంచెం తొందరగా వెళ్తా అంటున్నారు. Otherwise, now all your questions can come to the People's Committee. I hope the way they explain, now I'm telling in English, the way they explain the peril, ఏదైతే డేంజర్ ఉన్నదో, ఎందుకంటే ఇప్పుడు ఏమైంది పరిస్థితి, ట్విన్ రివర్స్ ఈసా మూసా అని 2 నదుల మీద 2 ఆనకట్టలు కట్టినారు. ఈ విలాసాలు కావు, అవసరాలు. On 2 tributaries, on 2 rivers named Isa and Musa, they were dammed. The 2 dams were constructed under the instructions of the then Nawab, Sir Visvesvaraya Garu. They constructed these 2 dams with one purpose. The purpose was saving the city from flood waters. That was the first and foremost purpose. I have it in all the official orders with me. We are speaking everything with proof. We are not speaking without proof. Okay? Now the second purpose was the reservoir. మొట్టమొదటి పర్పస్ ఏంటి? ఈసా మూసా నదుల మీద, ఇప్పుడు కూడా ప్రవహిస్తున్న నదులవి, ఈసా మూసా నదుల మీద 2 ఆనకట్టలు కట్టినారు. ఆ 2 ఆనకట్టలు వెనకాల వచ్చినవి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఈ హిస్టారిక్, ఈ అగ్రికల్చర్, ఈ ఇరిగేషనల్ పాయింట్, ఈ వాటర్ పాయింట్ అనేది మనం మరవకూడదు. ఇప్పుడు ఈ 2 ఆనకట్టలు వెనకాల ఉన్నది రిజర్వాయర్. దానికి 100 ప్రూఫ్లు కావాలంటే నేను 100 ప్రూఫ్లు మన గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ వాటర్ బోర్డ్ ఏదైతే ఆఫీషియల్ ప్రెస్ రిలీజ్ చేసిందో అందులో ఏమని రాసింది? అది చెరువులు అనలే, అవి లేక్స్ అనలే, పాండ్ అనలే, బావులు అనలే. ఆ ఆఫీషియల్ దాంట్లో 2021లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, 2020లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమని రిలీజ్ చేసినారు? ది ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ ఆర్ ఫుల్. The rain in the catchment area is very high. That is why, because the reservoirs are full, the dams may get affected. Please note the words. The dams can get affected. That is why we are opening 12 gates out of 17. కెపాసిటీ కంటే బియాండ్ గా మనం ఏదైతే ఊహించలేనివి జరుగుతుంటాయి. సైంటిస్టులు ఏం చెప్తున్నారు మనకి? ఇది జరగవచ్చు, అది జరగవచ్చు, అది జరగవచ్చు అని. ఎందుకంటే ఫ్యూచర్లోకి ఎవరూ వెళ్ళట్లేదు. ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ఏంటి? మానవ కెపాసిటీ కంటే బియాండ్ ప్రిడిక్టబిలిటీ. ఏమవుతుందో ఊహించలేము, కానీ అవుతుంది అని మాత్రం చెప్పగలం. దాన్ని ప్రికాషనరీ ప్రిన్సిపల్ అన్నారు. ఆ ప్రికాషనరీ ప్రిన్సిపల్ మీద, పొలిటిపేస్ ప్రిన్సిపల్ మీద, ఈ ప్రిన్సిపల్స్ బేసిస్ మీద ఎప్పటికీ తీయలేము. ఎందుకంటే మానవ శక్తి కాదది ఆ ప్రిడిక్ట్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ. ఏమన్నా అయితే ఏం చేస్తారు మీరు అని చెప్పి ఇన్ని 2 రిపోర్ట్స్ తీసుకొని సుప్రీం కోర్టు చెప్పింది GO111 వెళ్ళడానికి వీల్లేదు అని అంత రూఢిగా 2000లో పెద్ద రిపోర్ట్స్ చెప్పించేసిందే. ఇప్పుడు ఒక రిపోర్ట్ కూడా లేదు మన దగ్గర. అందుకని చెప్పి ప్రజలుగా మేము హైదరాబాద్ ద్రోహులం కాకూడదని చెప్పి, మేము దేశ ద్రోహులుగా కాకుండా మేము ఎంతైనా శ్రమ పెట్టి చెప్పి మేము ఈ 3 సైంటిస్టులు పెట్టుకున్నాం. ఎందుకంటే సైంటిస్టుని పీపుల్స్ కమిటీలో పెట్టినప్పుడు
వాళ్ళ వర్క్ అన్న దాని మీద మచ్చలేని వర్క్, వీళ్ళ ముగ్గురు వర్క్ మీద మచ్చలేని వర్క్ ఉంది. వీళ్ళ పర్సనల్ వీళ్ళ కెరియర్ కూడా చూస్తే మచ్చలేని కెరియర్. అట్లాంటి వాళ్ళు అట్లాంటి ముత్యాలు మన తెలంగాణలో మన హైదరాబాద్ లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పి ఎవరో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పి ఆ రిపోర్ట్ కూడా ఇవ్వకుండా ప్రతి కోర్టుని ధిక్కరించి నేడు ప్రజలకి ధిక్కరించి ప్రజలకి ముప్పులో పెట్టు వీళ్ళు ఏం చేశారు? లేదు మా క్యాబినెట్ డిసైడ్ చేసింది. కానీ విని ఎరుగని క్యాబినెట్ ఎవడు చూశాడు? క్యాబినెట్ ఎవరున్నారు క్యాబినెట్ లో? ఎక్కడ వాళ్ళ సిగ్నేచర్? ఎందుకు మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఏదైతే ఫోర్త్ పిల్లర్ ఉందో ఎంత మా డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్ అన్న ఈ ప్రెస్ సోదరులకి ఎవరికి వాళ్ళు ఒక్క క్యాబినెట్ రెజల్యూషన్ ఇవ్వట్లేదు. ఊరికే చెప్పడం బయటకు వచ్చి మేము క్యాబినెట్ లో డిసైడ్ చేసినాం. ఎవరు చూసాడు? క్యాబినెట్ కూర్చున్నది ఎవరు చూసాడు? రెజల్యూషన్ ఎక్కడుంది? సో అట్లాంటి వాటిలో అట్లాంటిది మేము ఒప్పుకుంటే మేము తప్పు పడతాం, మేము తప్పులో ఉంటాం. ఫ్యూచర్ జనరేషన్స్ మేము తప్పులో ఉండదలుచుకోలేదు. కాబట్టి మీరందరూ మంచి వాళ్ళు, మీరు కూడా వచ్చారు. మనం అందరం కలిసి ఎట్లా అయినా GO111 రీఇన్స్టేట్ చేయాలా, ఆ రిపీల్ మీద స్టే తీసుకురావాలా. కానీ ప్రభుత్వము మేము కోర్టుకి ఎక్కక ముందరే ప్రభుత్వమే రియలైజ్ చేసి ఇట్లాంటి జ్ఞానాలు చెప్తున్నారు. ఎంతో మంది ప్రజలు చెప్తున్నారు, ట్విట్టర్ లో వాట్సాప్ లో ప్రతి చోట ఇదే నడుస్తుంది. ఒరే హైదరాబాద్ మేల్కోరా అని అందరు చదివే ఉంటారు ఈ పార్టీకి. సో ఇట్లాంటివి నడుస్తున్నాయి. So we have to be very careful. It's our duty. It is our duty to alert the government. మేము ఒక జిమ్మేదారిగా గవర్నమెంట్ తో ప్రవర్తిస్తున్నాం. అంతేగాని గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి, మేము కన్ఫరెంట్ చేయట్లేదు, మేము గవర్నమెంట్ తో కోఆపరేట్ చేస్తున్నాం. మీరు తప్పులో ఉన్నారు సార్, ప్లీజ్. ఇంతమంది జ్ఞానులు చెప్తున్నారు, మేము కూడా మామూలు మనుషులు చెప్తున్నాం, మీరు దిద్దుకోండి. ఇంతే మేము చెప్తుంది. దిద్దుకోవాల్సిన అవసరం ఉంది, దిద్దుకొని తీరాలి. By the Chief Minister in the press conference on 12th regarding the GO111, many people, like I told before, journalists are not given any. See, when you come to me, where is the press release, madam? What is this, madam? No press release. I never banai. I am giving you, right? So when the government tells you something in the press, they are not giving you the press release. Why? Yeah, am I right or not? Okay. So now what I'm telling is, but what the government did, there is one thing. What the government did is, they have an official handle in Twitter called the official handle of CMO. Ani I sent it to the scientists in kuda pamminchani roju. I will send it to the press also. It is written there that this is the official handle of the CMO, Telangana CMO. There they have released 9 tweets. అక్కడ వాళ్ళు 9 ట్వీట్స్ రిలీజ్ చేశారు. మొత్తం ఏమైతే వాళ్ళ ప్లాన్ ఏముందో, మేము ఇది ఎత్తివేస్తున్నాం, కానీ ఎత్తివేసిన ఈ GO111 మేము ఎత్తివేసినాం ఇది జియో, కానీ ఇంకొక జియో తీసుకొస్తున్నాము, అది ఏమో పొల్యూషన్ ఆపుతుంది. మరి GO111 పొల్యూషన్ ఆపడానికి కాదా, అది పొల్యూట్ చేయడానికా? మరి అది తీసి ఇంకో జియో ఏంటి తెలియదు. కమిటీ రిపోర్ట్ అన్నారు, ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు, ఇప్పుడు ఇంకో కమిటీ పెడుతున్నారు. సో ఇవన్నీ ఏదైతే చెప్పినారో, ఏమైతే చెప్పినారో అవన్నీ వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. సో దట్ ఈస్ ద official reference for us now. We cannot tell that there is no official reference. We do have an official reference because as per the IT Act, this is recognized in the court. So we can safely say that we have an official reference. It is there with us. Awareness, because we are very sure, we want more and more people to be sure that the decision is wrong and it is totally anti-people. It is actually shocking to understand that a chief minister can take such a decision. So we want this more and more people to know about this, and more prominent people who can influence our chief minister by telling him, we don't want to confront and make our chief minister feel shameful or something. We want to give him a safe passage. Take this report, accept it, study it. We want to influence his decision. And of course the influence could be through legal way and through people's committees way and through more and more people speaking out. And you are one among them. And of course the press is the most key role they are playing, and we are also trying to seek more and more political parties also into this. This is the third time we are coming before you. This is the first time after the government lifting the GO111. Because we thought we should also give out our point of view before we come out with the final report. So I want to touch on few points. My colleagues will talk about many other issues. I want to. So what are the consequences? తెలుగులో మాట్లాడితే బెటర్ అనుకుంటా. తెలుగుదా అసలు 111 ఎత్తేసినందువల్ల ఏం జరుగుతుంది, ఎత్తేస్తే నష్టం ఏంటనేది మనం తీసుకోవాలి. గవర్నమెంట్ ఇవన్నిటినీ ఆలోచించిందా? ఎత్తేసే ముందు దాని నుంచి జరిగే ప్రమాదాల గురించి, ప్రజలకు జరిగే నష్టాల గురించి ఆలోచించిందా? కేవలం
కొంతమందికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లాభపడటం గురించి ఆలోచించి చేసిందా అనేది మనం ఆలోచించాలి. మాకు అర్థమైనంత వరకు ఇవాళ ఆల్రెడీ మనకు తెలుసు భూతాపం అనేది పెరిగిపోతుంది. దానివల్ల వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. హైదరాబాదులో కూడా ఈ సమస్యని మనం అనుభవించాము. ఆల్రెడీ 2 సార్లు గత 2 సంవత్సరాల్లో వరుసగా మనకి వరదలు వచ్చినాయి. ఆ వరదల ప్రభావం ఆల్రెడీ కొన్ని ప్రాంతాల వాళ్ళు చాలా చవి చూశారు. ఇంకా ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ 2 జలాశయాలకి అవసరం లేదు, మంచినీటికి అవసరం లేదు, ఊరినే జలాశయాలుగానే ఉంచుతాం. కానీ ఇప్పుడు అవి ఇచ్చే నీళ్ళని మనం మల్లన్న సాగర్ నుంచి అక్కడి నుంచో తేవాలంటే దానికి అయ్యే ఖర్చు ఎంత, ప్లస్ దానికి వాడే ఎనర్జీ, మనం డబ్బుల రూపంలో కాదు ఎనర్జీ రూపంలో వాడే ఖర్చు ఎంత అనేది చూడాలి. ఎందుకంటే అంతకుముందే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు గడుతున్నప్పుడు కొంతమంది ఇంజనీర్లు ఒక నివేదిక తయారు చేశారు, ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకి ప్రయోజనం ఉంటుందా అని. అందులో వాళ్ళు ఏం చూపించారంటే మల్లన్న సాగర్లోకి 1 టీఎంసీ నీరు తేవాలంటే 290 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వాడాల్సి ఉంటుంది. 290 మిలియన్ యూనిట్ల విద్యుత్తు. ఆ మల్లన్న సాగర్ నుంచి మనకి హైదరాబాద్కి నీళ్లు తేవాలంటే ఇంకొక అదనంగా 10 మిలియన్ యూనిట్లు వేసుకున్నా కూడా మొత్తం అది మొదట అక్కడికి వచ్చింది అన్నీ కూడా మనమే లెక్క చూడాలి. కనుక మనకి తెచ్చే ప్రతి టీఎంసీ నీటికిను 300 మిలియన్ యూనిట్ల శక్తిని ఎలక్ట్రిసిటీని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు మండిస్తే వస్తుంది. వేరే మనకి పునరుత్పాదక శక్తి కూడా లేదు. కాలుష్యం లేనటువంటి శక్తి ఉత్పాదన రాష్ట్రంలో పెద్దగా అసలు ఏమీ లేదు. కొత్తగా పెడుతున్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా బొగ్గు నుంచి పెడుతున్న ప్రాజెక్టులే. క్లైమేట్ చేంజ్ సందర్భంగా ఐపీసీసీ నివేదికలన్నీ కూడా ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నాయి, బొగ్గుని విసర్జించండి అయ్యా, అన్ని రకాల కర్బన ఇంధనాలని విసర్జించాలి, లేకపోతే మనకి బ్రతుకు లేదు అని చెబుతున్నా కూడా మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటిని పెడచెవిని పెట్టేసేసి మనకు బొగ్గు ఉంది మేము ఎంతైనా మండించుకుంటామంటారు. దాని ప్రభావము దాని నుంచి వచ్చేటువంటి నష్టం గురించి ఎవడో ఆలోచించట్లేదు. ఎందుకంటే భరించేది మనం, వేడి పెరిగిపోయిందంటే బాధపడేది మనం, బయట పని చేయలేని పరిస్థితులు ఉంటే సామాన్య జనం వాళ్ళకి రోజు గడవదు, వాళ్ళకి కూలి దొరకదు. ఇటువంటి పరిస్థితులు త్వరలో రాబోతుంటే 2030 నాటికే ఆహారపు కొరత అనేది ప్రపంచం అంతా కూడా తీవ్రంగా వస్తుందని ఆందోళన ఉంటే ఇప్పుడు యూకేలో కూడా ఒక ఉద్యమం చేస్తున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు చమురు డిపోలు ఎక్కడుంటే ఆ డిపోల చుట్టూ ధర్నా చేసి ఆ డిపో నుంచి బయటికి ట్యాంకర్ వెళ్లకుండా అడ్డం పడుతున్నారు. జస్ట్ స్టాప్ ఆయిల్ అనే ఉద్యమం చేస్తున్నారు. అక్కడ టీవీలో డిబేట్ అవుతున్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి ఒక యువత వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎగతాళి చేశారు. మీరు వేసుకునే చొక్కా పెట్రోల్ నుంచి రాలేదా అని అట్లా కూడా మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ మమ్మల్ని ఇట్లా అంటున్నారు కానీ రాబోయే ప్రమాదం గురించి మాట్లాడరేంటి, మా భవిష్యత్తు గురించి మాట్లాడరేంటి, నాకు వేరే వేసుకోవడానికి ఇంకో చొక్కా కొనుక్కోవడానికి లేదు, ఉన్నదే కొనుక్కోవాలి మార్కెట్లోను అని చెప్పి అట్లా దాన్ని డైవర్ట్ చేసేస్తున్నారనమాట. అందువల్ల మన దగ్గర మనం ఇంత ఎనర్జీ ఖర్చు పెట్టి ఇంత బొగ్గుని వాడి ఇంత క్లైమేట్కి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని పరిశీలించకుండా ఎందుకు చేస్తున్నాం మనం? అసలు క్లైమేట్ చేంజ్ అనేది మన దగ్గర ఒక చర్చనీయ అంశంగానే లేదు. అంత పెను ప్రమాదాన్ని మనం ఎవరూ గుర్తించట్లేదు. సో ఎన్ని మిలియన్ యూనిట్లు ఎన్ని మెగావాట్లు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోనే తెలంగాణకి 5,000 మెగావాట్లు కనీసం కావాల్సి వస్తుంది. 5,000 మెగావాట్లు బొగ్గు మండించే చేస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద ప్రమాదం కనుక అది మర్చిపోవాల్సిన విషయం కాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత ఒకసారి వాటిని కనుక రక్షణ కనుక తీసేస్తే అక్కడ నీటి పరిస్థితి ఏంటి, ఆ నీటి క్వాలిటీ ఉంటుందా? మంచినీరుగా వాడకపోయినా కానీ జలాశయాలు స్వచ్ఛంగా ఉంచాల్సిన అవసరం ఉంది కదా, ఉండదు. ఆ 2 జలాశయాలు కూడా హుస్సేన్ సాగర్ లాగానే తయారవుతాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని నీళ్లు వాడేస్తున్నాం కనుక కొంత వాడుకుంటున్నాము, లెవెల్ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడన్నా వానలు కురిస్తే అది బఫర్గా, ఆ ట్యాంకులు బఫర్గా పనిచేస్తాయి. రేపొద్దున ఎప్పుడు దాని నీరు వాడేది లేకపోతే గేట్లన్నీ మూసేసి ఉంటే ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, వచ్చిన ప్రతి చుక్క కూడా ఫ్లడ్ వాటర్గా బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అప్పుడు పెద్ద వాన కురిసినప్పుడు ఆ జలాశయాలు 2 బఫర్గా కూడా పనిచేయవు.
వచ్చిందల్లా గేట్లు ఎత్తేయటం బయటికి పంపించడమే అవుతుంది. గేట్లు ఎత్తేయటం కూడా ఎందుకు రిక్రియేషన్కి వాడతారంట. మురికి నీటిలో రిక్రియేషన్ ఏంటో నాకు అర్థం కాదు. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. తర్వాత ఇదే 90% ఓపెన్ ఏరియాని మీరు మెయింటైన్ చేస్తారని మేము నమ్మొచ్చా? మన ప్రభుత్వాల చరిత్ర ఏంటి? ఎక్కడైనా కూడా ఏదైనా రెగ్యులేషన్ పెడితే దాన్ని సరిగ్గా అమలు చేశారా? వైలేషన్స్ లేకుండా అమలు చేయగలిగారా? ఇవాళ అంత పెద్ద పెద్ద ఏరియాలు కొనుక్కునే వాళ్ళంతా అక్కడ కొనుక్కోవాలంటే సంపన్నులు మాత్రమే కొనుక్కోగలరు. అక్కడ సంపన్నులను రెగ్యులేట్ చేస్తుందా ఈ ప్రభుత్వం? ఎప్పుడైనా చేయదు. వాళ్ళు వైలేట్ చేస్తేనే కదా, వాళ్ళ కోసమే కదా అప్పుడు జీవో ఎత్తేసింది. అందువల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి కనుక ఇది ఖచ్చితంగా ఇది ప్రజల మేలు కోసం కాదు. ప్రధానంగా మనం భయపడాల్సింది ఈ క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో వరదల గురించి. ఈ హైదరాబాద్కి 20లో వచ్చింది వరద, 21లో వచ్చింది. ఇలా వరదలు వస్తూ ఉంటే ప్రజలు ఎలా బతుకుతారు? అందులో మన మధ్య మిత్రులు కూడా చెబుతున్నారు, ఇది 100 ఏళ్ల నాడు కట్టిన డ్యాము, ఇన్నిసార్లు వరదలు వస్తుంటే డ్యామ్కే ఏదన్నా అయితే ఎలాగా అని చెప్పి దాని గురించి రామలింగేశ్వర గారు మాట్లాడతారు. డ్యామ్ సేఫ్టీ గురించి అది కూడా ప్రధానమైన ఇష్యూ అవుతుంది. ఒకసారి ఈ జలాశయం మనకు అవసరం లేదనుకున్నప్పుడు, అది నెగ్లెక్ట్ అయినప్పుడు దాని మీద కట్టడాలు, ఆనకట్టకు కూడా ప్రభుత్వం ఏం శ్రద్ధ చూపిస్తుంది? ఇప్పుడే కదా మన లుబ్నా చెప్పారు, అసలు ఉన్న మ్యాప్నే తీసేశారు వెబ్సైట్ నుంచి. అంటే ఇక ఆ జలాశయాల మీద ప్రభుత్వం ఏం శ్రద్ధ చూపిస్తుంది. అందువల్ల ఇలాంటి సమస్యలు ఉన్నాయి. నా తర్వాత సాగర్ మాట్లాడతారు. సాగర్ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. My dear friends, I'm very thankful to Madam Lubna Sarwat. She inspired me to do some more things about the Hyderabad seismotectonics and how the pressure of water will be going into the fissures, means పగుళ్ళు ఎలా ఉన్నాయి, ఆ పగుల్లోకి ఈ వాటర్ ఎలా వెళ్తుంది. Happiest thing is that our Hyderabad is just like a Telangana Sakanalu. Have anybody seen that? Sakanalu is a round circular food material, kara. Telangana people will eat that circular, just like what is that? I don't know. Jalebi, just like that. Our structures are just like a round shaped, elevated, 1500 million years back. Now, because of erosion, some of these structures are also available now. We can see at Durgam Teru and some other places. Most of them are disappeared. And during the concrete constructions of it. I want to express before you about the how this rainfall is there, maximum rainfall is there in Hyderabad, especially in Anantagiri Hills. And that is the catchment area. It will come from Anantagiri to some of the beds, just like buffer zone is there to enter into the reservoirs. So Himayat Sagar and Osman Sagar. From there, see, this all because of Anantagiri is having 660 meters height. If you are coming to the reservoirs, about 550 meters. Further, because of the construction of the dams there by Bharat Ratna MVS Mokshunda Visvesvaraya, at that place, from that place to downstream, again 50 meters MSL value is down. So the pressure developed at the full reservoir level will infuse to the fractures of the tectonic underground the Hyderabad. You don't know, if you drill anywhere, you will get only hard rock, granitic rock only. After 1400 feet drilling, you may get some water. It is because of that they are not able to catch the fracture. If you drill your borewell near the fracture filled with water, you will get copious water. So, if there is no twin of reservoirs are not at all there is no water level in the
bore wells. So if you construct civil structures in the buffer zone area of Osman Sagar and Himayat Sagar, it will not allow the water to percolate in underground, about 50 to 60 meters. So it cannot give any water to you at your house. All bore wells will be dried. So you cannot get the water table of your area. Any area you take, it will be lowered so much that you cannot find any water drop. So this situation should not be encountered by us. We have to get the solution for that. What to do, what to protect them, how to protect the perennial source of our water to the Hyderabad and Secunderabad, Hyderabad. We should give suggestions to the government in such a fashion that they can also consider for the purpose of the betterment of the future generation. See, my observation is that if the area is morpho-structurally disturbed, you see, you can get water from Bhagirath, all these things you can get to your home, but not to the animals and other things. So we should be very careful that it should be considered not to abandon those two reservoirs. This is my strong objection. And another thing is that important issue is if you have multi-stored buildings, skyscrapers, see in 1908 అంటే 1908లో September somewhere it had happened very big flood in our Hyderabad. 1,500 people, thousands of people, I don't know. 15,000 people died because of the flash flood. Why this? Anybody want to know that is because of the cumulonimbus cloud which hit the Anantagiri and got someplace in 1908. But in 2001-2000, the same cumulonimbus heated our skyscrapers because cumulonimbus will be in a low altitude, it will travel in a low altitude. When it is having some obstruction, it will rain there itself. You can understand. ఏదైతే cumulonimbus ఉందో దానికి మాలిక్యూల్స్ ఏమో కొలైడ్ అయ్యి అది వాటర్ అక్కడే ఇస్తుంది. అంటే హెవీ రెయిన్ ఫ్లాష్ ఫ్లడ్ అదే ఎక్కడైతే హిట్ చేసిందో అక్కడే అది వర్షిస్తుంది అన్నమాట. అప్పుడేమో అనంతగిరిని హిట్ చేసింది, ఇప్పుడేమో హై రైజ్ బిల్డింగ్స్ వల్ల ఆగిపోయింది టౌన్లో. అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ దట్ because we are not expecting our Musi river is not in a full-fledged to receive all these heavy flood rainwater. So because of some encroachment and because of some reasons, it cannot take into the runoff water as through the canal. So we should be very careful and we should be very cautious to have widening of the Musi river and its channels. By any means, we have to take care more about the Musi river also. You please consider my point of observation. Anantagiri is in 660 meters from MSL. Here, when the Musi river joins the Krishna water, is 60 meters from MSL. How much the difference is? 600 meters. The difference is between the origin of the Musi river, that area, and joining of the Musi river is 600 meters elevation is there. I am involved how to express, how to understand that. You have a water tank, Bhagirath water tank is there. Some
Pipelines are there. All through the pipelines you will get, because of hydrostatic pressure, the water will be coming to your house. Same phenomena, the water level in the apparel level of the reservoirs will inject towards the city. Another important point is, my observation is, the rainfall. Rainfall is 74%, sorry, 84% in our area, in Anandagiri and buffer zone. In that. The engineers and Mokshamna Viswera, they have identified that zone, and the water which is flowing from the dams to the lower stream of the lower part of the Musi river, they found that it is, we should have some, not only controlling the flood, but also to have very good water to the people of Hyderabad. Because of that idea, they have developed, naturally developed, filtered bed. From filtered bed, we are getting filtered, intact, some toxic minerals are being filtered, and only minerals which are useful for the human body or the biological system, it is useful to that water is mineralized water. The high water from the catchment area, what will happen? The water will be stagnated inside the bed. So that will create cumulative water will be there. That will create a havoc to all of a sudden it will be reach the dams also. That much of water. And if anybody is going to construct their buildings in that buffer zone area, what will happen? They can construct and sell it out to others. But what happens in future? When earthquake, any place surrounding area, 6.75 earthquakes may occur, those waves will liquefy the soil below your structure. So your structure will be collapsed or it will be tilted. So it is very dangerous to construct civil structures in the buffer zone area of the twin reservoir. This is some of the observations I have done, and I have collected the 40 years rainfall data for the city, and observation that when there is a water level, lowering of the water level in the, we have gone to the area. See, I am a retired scientist, but with the curiosity I have gone to the Vattinagalapalli, and I am imagining that it is a fertile land. It is a very good land, very plain. Very plain means it is very highly useful for the cultivation. And another thing is, whatever water is coming from Anantagiri to Vikarabad and Anantagiri is having 100 meters difference. From there, pediplain is coming. It is a field only. All villages are there. So many people are, some crops are there. If you construct that, so it is a very good question and genuine question. I want to put my heart in that. Why? If they construct any heavy civil structure, if any earthquake occurred in that any nearby area, about 6.75 to 7 magnitude of earthquake occur, the seismic waves will travel through this structure, this soil bed of 40 meters. This what will happen, because of this vertical structure, weight, the soil below that will become water. That is known as liquefied potential zone. That's why buffer zone should not be touched. If you want to construct, it will fall down within 1 or 2 decades. No problem. It is certified. You can do some research also in that. You can have some MASWA methodology there. You can
test that material, how the fluid inside the structure, inside below the crust, 30 meters soil layer, it will become liquefied. That is known as liquefied potential zone. So the Liquefied potential zone. It also makes different. What is the probability of that such earthquake? zone 3. If you are constructing, I don't want to advise. If anybody asks, like consortium asked me for Hyderabad, what is the seismic coefficient, I have given. But for if anybody asks, I reject it. So I don't want to give, because I am the culprit for that. So people will die because of my observation. So it is, we should tell what is the defect inside the earth. We should tell this earth is not good for constructions. If you enjoy the some fields and irrigation purpose and flowering of the gardens and something, horticulture, anything you can enjoy, but not suitable for heavy civil structures. This is my strong recommendation not to construct in that area. And also, second part is, if you don't construct heavy structures in that area, you are indirectly leaving life to the people of Hyderabad. If you obstruct that water, we won't get anything in city. You have been observing the number of I purchased recently 1 crore of that flat. After my entering into that house, 2 months my borewell was dry. He told that you wait for monsoon. What is it? If you construct, this is a very good point, madam. If you construct heavy structures in the buffer zone area, it will be stopped. Even 12 months also, your board will not be recovered. That is my message to the government of Telangana. Please consider, we are not against their vision. Their vision should be scientific. Politics is not, also should consider 30% of the scientists' comments, their observations. So both in that area and in Hyderabad there will be problems with this. Yeah, definitely. 1 crore people of Hyderabad will be severely affected. Arid, semi-arid region. Semi-arid means just like arid. Arid and semi-arid. Ours is semi-arid. Because of Mokshamna Vishwesvaraya constructed 2 dams, we are getting filtering into the fractured. I told you, this is just like flower. This is rose flower, you see. Rose flower kaise hota hai? Aisa ही है structures inside our Hyderabad. And we uplifted 1500 million years back because of some primordial stresses below. And it has come up. That is 660 meters from MSL. Where if you go to the Andhra, it will be like down. It will be, MSL is very 50 to 60 meters, MSL, in the coastal area. If you have some big reservoirs like this, they will get everything through the gravity only. They don't, you see, the Bhagirath, our Chief Minister is a very great, he did very great thing, because from 600 meters to from upper procession, he projected, pumped and got and sent the water to us. Actually 31% of the deficit of water is there for the city. He fulfilled 10%. 10% of the deficit of water requirement for the people of Hyderabad. It is a great Bhagirath effort by our respected Chief Minister, K. Chandrasekhar Rao garu. So my plea is to him not to destroy, not to stop the naturally, gravitationally, the water which is flowing from the Anantagiri to Vadepalli region. It is a natural flow. Let it flow and make this Musi river beautiful. And it should be
naturally flow to the other places. It also gives some water to the your nearing borewells. That is my concept, in my mind. మీకు కొన్ని విషయాలు చెప్పారు, అవి రిపీట్ చేయకుండా నేను ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను దానికి. నేను ఇవాళ పొద్దున్న కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడలో మడ అడవులు కాకినాడలో ప్రభుత్వం దాదాపు ఒక 130 ఎకరాలు కొట్టేసింది ఇప్పుడిప్పుడే. అక్కడికి వెళ్ళి మేము ఏమని చెప్పామంటే, ఈ మడ అడవుల వలన వచ్చే సీ రైజ్ దాదాపు ఒక 0.5 మీటర్ to 1.5 మీటర్స్ అవపోతుంది కాకినాడలో. అది మేము మోడలింగ్ చేసి చూసాం. మీరు మడ అడవులు కొట్టేస్తే రాపోయే సీ రైజ్ని మీరు ఆపలేరు, అందుకని ఈ మడ అడవులు అక్కడ ఉండాల్సిందే అని సంగతి చెప్పాం నిన్న. అట్లాగే ఈ క్లైమేట్ చేంజ్ వలన టెంపరేచర్ పెరిగిపోతుంది. పెరిగిపోతే మరి ఇట్లాంటి చెరువులు లేకపోతే మన దగ్గర వాతావరణం మారిపోతుంది. హైదరాబాద్లో అసలే మనం ఇంకా కాంక్రీట్ బిల్డింగ్స్ అవన్నీ కడితే దానివలన హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వలన దాదాపు మీరు గమనించుంటారు, సిటీ సెంటర్లో దాదాపు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. బయట ఇబ్రహీంపట్నం అటువైపు వెళ్తే టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఉస్మాన్ సాగర్ను హిమాయత్ సాగర్ దగ్గర కూడా ఇళ్ళు కట్టేస్తే టెంపరేచర్ పెరుగుతుంది. ఆ చెరువు కూడాను, ఆ 2 చెరువులు హుస్సేన్ సాగర్ చెరువులాగా అవటం మొదలుపెడుతుంది. హుస్సేన్ సాగర్కి ఏమైంది, బేసిక్లీ ఎంక్రోచ్మెంట్ అయింది. అది 20 స్క్వేర్ కిలోమీటర్ చెరువు. అది ఎప్పుడు 5 స్క్వేర్ కిలోమీటర్ కన్నా తక్కువ ఉన్నది. రెండో సంగతి ఏంటంటే, హుస్సేన్ సాగర్లో నీటి కాలుష్యం పరిమితంగా అయింది. ఆ నీటి కాలుష్యాన్ని మనం దాదాపు 10 ఏళ్ళు పడుతుంది చెరువుని క్లీన్ చేయడానికి. ఎందుకంటే దాంట్లో పెస్టిసైడ్స్ను హెవీ మెటల్స్ అప్పుడే కూరుకుపోయాయి ఇసుకలో లోపల. సో ఈ 2 చెరువులు కూడాను అట్లాగే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది హుస్సేన్ సాగర్ లాగా డెడ్ లేక్స్ అయిపోతాయి. ఒకసారి డెడ్ లేక్ అయిపోయిన తర్వాత అవి దేనికి పనికి రాకుండా చెరువులు అయిపోతాయి. సో ఇది రెండో సంగతి. మూడో సంగతి ఏంటంటే, బేసిక్లీ అక్కడున్న పక్షులు నిన్న కూడా బోల్డ్ చోటు చూసాం, పక్షులు తక్కువ అయిపోయినాయి కాకినాడ చుట్టూ. ఎందుకంటే కాలుష్యం పెరిగిపోయింది అక్కడ. అట్లాగే ఇక్కడ డెవలప్మెంట్ అంటూ చేయడం మొదలుపెడితే ఈ చెరువులు దగ్గర అక్కడున్న బయోడైవర్సిటీ తగ్గిపోతుంది. పిట్టలు రావటం మానేస్తాయి, తక్కువైపోతాయి. అట్లాగే అక్కడ ఇంకా చిన్న జంతువులు ఉంటాయి అక్కడ, ఆ జంతువులు కూడా తగ్గిపోతాయి, బయోడైవర్సిటీ తగ్గిపోతుంది అన్నమాట అక్కడ. బాబురావు గారు అప్పుడే మీకు చెప్పారు, మనం దూరం నుంచి నీరు తీసుకొస్తున్నాం, కృష్ణా నది నుంచిను గోదావరి నది నుంచి. దగ్గరలో ఉన్న చెరువులను వాడకుండా దూరం నుంచి తీసుకురావడంలో ఆ లాజిక్ ఏంటో నాకు మాత్రం అర్థం కాదు. ఎందుకంటే ఈ 2 చెరువుల నుంచి మనకి నీరు గ్రావిటీ ఫ్లో ద్వారా వస్తాయి. ఎటొచ్చి కృష్ణా నది నుంచి గోదావరి నది నుంచి మనం వాటర్ని పంప్ చేయాలి. దానివల్ల మనం బొగ్గు వాడతాం. బొగ్గు వాడితే అదే మళ్ళీ క్లైమేట్ చేంజ్కి మనం అంటే ఎక్కువ అవడం మొదలుపెడుతుంది.